అది కుల మతాలు కాదు, అది హ్యుమానిటీ బేస్లో చేయాలి ఫస్ట్ థింగ్. సేమ్ వే ఎండోమెంట్ సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చి యుద్ధమాలు జరిగినా కానీ షేక్ అక్బర్ అనే వ్యక్తి 100% ముందుంటాడు. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు యాజ్ ఎ లీడర్గా డెఫినెట్గా మనం దాన్ని ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళకు అండగా ఉండాలి, 100% సపోర్ట్ చేయాలి. ఆ విషయంలో నేను 100% వాగ్దానం చేస్తున్నా, 100% నేను సపోర్ట్ చేస్తాను ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ. ముస్లిమ్స్లో యూనిటీ అనేది ఉందా? ఇలాంటి టైంలోనే బయటపడుతుంది అంటే ఏదో వాటిలో కూడా వర్గాలు ఉన్నాయి, అందుకే ఈ ప్రొటెస్ట్లు అంతా అనుకున్నంత ఇదిగా సక్సెస్ అవ్వవు. యూనిటీ ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ నేను అది. ఇక్కడ మేము పబ్లిక్ మొబిలైజ్ చేయలేదు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, ఈవెన్ మీడియా కూడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, మీకు మీడియాలో ఇన్ని వేల మంది వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అది అడ్వర్టైజ్ కావాలి, అంటే ఉండాలి, మీడియా అటెన్షన్ ఉంటుంది. బట్ మీరు చాలా మంది చూసిన తర్వాత అరే ఇంతమంది జనాలు వచ్చారో మాకు తెలియదు అనేటట్టు సర్ప్రైజ్ చేసి చాలా మంది. సో ఇక్కడ మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు, ఒక కాజ్ చెప్పినాం, ఈ కాజ్ కి మనం అందరం కలిసి పోరాడదాం, ఒకటే ఒక రీజన్ వక్ఫ్ అగైనెస్ట్ గా మనం పోరాడదాం అని ఇచ్చిన పిలుపుకి ఇన్ని వేల మంది వచ్చారు. అదే ఇంకా కొంచెం ప్లాన్ చేసి కొంచెం టైం ఇస్తే హైదరాబాద్ సరిపోదు జనాలకి, మొత్తం హైదరాబాద్ మొత్తం ఫుల్ అయిపోతుండే. సో ఎందుకంటే అంటే పబ్లిక్ లో అలా ఉంది. ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్, అందరు ముస్లిమ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, చాలా వరకు నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ దీనికి అంటే పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చారు. నిన్నటి ర్యాలీలోనే కొన్ని స్లోగన్స్ వినిపించాయి అక్బర్ గారు, అంటే వక్ఫ్ బచావో మద్రసా బచావో అనేసి కొన్ని స్లోగన్స్ వచ్చాయి. అంటే మద్రసాల పైన ఈ చట్టం ప్రభావితం అవ్వదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, మళ్ళీ ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి అపోహలు, డౌట్స్ రైజ్ అవ్వమంటారా? లేదండి, సుప్రీంకోర్టు చెప్పింది కానీ మోదీ చెప్పేది ఒకటి ఉంది, బీజేపీ చెప్పేది ఒకటి ఉంది. వీళ్ళు మీ అష్యూరెన్స్ ఇస్తున్నారు, బట్ ఆన్ డాక్యుమెంట్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బై యూజర్ అని ఉంటుంది. ఒక మద్రసా నడిపిస్తున్నప్పుడు వర్క్ బై యూజర్ అనేది దానికి అప్లికేబుల్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మద్రసా నడుస్తుంది కాబట్టి మళ్ళీ మీకు దాని పేపర్ రావాల్సిన అవసరం ఉండొద్దు. ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం మీరు మద్రసా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపినా కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్, ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ అనేది రావద్దు. ఇప్పుడు 100 సంవత్సరాల కింద ఉన్న ల్యాండ్స్, అవి ఎప్పుడో వచ్చిన ల్యాండ్స్ వర్క్ బై యూజర్ ప్రకారం వాళ్ళు నడిపించుకుంటూనే ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మీరు దాని పేపర్ అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? చాలా టెంపుల్స్ కి పేపర్స్ ఉండవు, చాలా మస్జిద్ కు పేపర్లు ఉండవు, ఈవెన్ చాలా ఇండ్లకై పేపర్లు లేవు. ఈవెన్ సాదా బైనామాల ద్వారా చాలా రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో మనకు ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు వచ్చినాయి. ఎవరైతే కబ్జాలో ఉన్నారో అడ్వైస్ పొజిషన్ అని ఉంటుంది. మీరు ఒక 12 సంవత్సరాలు ఆ ప్రాపర్టీ మీద మీదే అయిపోతుంది, ఒక 30 సంవత్సరాలు ఉంటే మీదే. అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా మనం ఉండాలి తప్ప ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చేసి ముస్లిం సంబంధించింది కాబట్టి దీన్ని ఈ విధంగా నేను మార్చేస్తాను, నాకు అనుగుణంగా మార్చేస్తుంటే డెఫినెట్గా ఇలాంటి హెసిటేషన్స్ వస్తాయి. కరెక్ట్. అయితే మీరు ఏదైతే ర్యాలీ చేశారో, మీరు ర్యాలీ చేసి ముస్లింల వైపు మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని ఒక ఫీల్ తీసుకెళ్లారు. అదే అట్ ద సేమ్ టైం ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కూడా ముస్లింలు మా వెంటే ఉన్నారు, మేము వాళ్ళ కోసం పోరాడతాం అనేటువంటిది వాళ్ళు కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మరి అప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో అది వృధానే కదా? అట్లా కాదండి. ఇప్పుడు ఎంఐఎం అనేది ఒక పార్టీ, బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అనేది ఒక చిన్న కాలువ లాంటివి, చిన్న పిల్ల కాలువ లాంటివి. మీరు అన్నారు, కరెక్ట్ అన్నారు, పిల్ల కాలువ లాంటివి. అంటే ఇది దేశ సమస్య, నేషనల్ ఇష్యూ. ఇది నేషనల్ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఒక నేషనల్ పార్టీ మాత్రమే అడ్రస్ చేయగలుగుతుంది. మా రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు, ఇది అన్యాయంగా ముస్లింస్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని 100% మనం అపోజ్ చేస్తున్నాము. కాంగ్రెస్ అలయన్స్ పార్లమెంట్ 100% అపోజ్ చేసేసింది దీని మీద. మా లీడర్ డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పారు, ఇది 100% వ్యతిరేకంగా ఉంది ముస్లింస్ కాబట్టి డెఫినెట్గా మేము అపోజ్ చేస్తున్నామని క్లియర్ కట్ స్టాండ్ ఉంది మాది. సో నేషనల్ లెవెల్లో మనం దీన్ని ప్రొటెస్ట్ చేయగలిగినప్పుడు మాత్రం ఇట్లాంటి దాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ, ఈవెన్ స్టేట్ లెవెల్ పార్టీ వాళ్ళు మేము నేషనల్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి ఇష్యూ నేషనల్ ఇష్యూ కదా, మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయాలని అడుగుతున్నాను. మీకు డెఫినెట్ గా సంబంధించిన సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది దీని సందర్భంగా, ఈ బిల్లుకు సంబంధించి. అలాంటప్పుడు ఇలాంటి ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి
మేము జనాల్లోకి ఇలాంటి ఉద్యమాల్లో అవన్నీ తీసుకురావట్లేదని చెప్తున్నారు. అది చెప్పుకోవడానికి రీజన్స్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది, ఏం రూల్స్ ఉన్నాయండి? ఇలాంటిది కూడా అలాంటిదే. ఇది పెద్ద మాసివ్ రేంజ్లో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినప్పుడు ఇది ఉంది అది ఉంది అనుకుంటా నువ్వు ఇంట్లో కూర్చుంటే రేపు ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ పార్టీని. ఇంకా నేను పర్మనెంట్ ఇంట్లో కూర్చోబెట్టారు. ముస్లిం సమాజం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గురించి 100% అర్థమైంది. పక్కా ఇక నుంచి ఒక్క ఓటు అంటే ఒక ఓటు మీకు బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం తరఫు నుంచి రాదు. 100% ఇది రాసి పెట్టుకోండి. అంతేగా. ఓకే. సో ఈ నిన్న జరిగినటువంటి ర్యాలీతో మీరు ఒక మెట్టు ఎక్కారు అంతేనంటారా? ఎస్, ఖచ్చితంగా దీనిపైన బీజేపీ కూడా దృష్టి పెడుతుంది, సుప్రీంకోర్టులో కూడా మీకు అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేటువంటి ఆశ ఉందా మీకు? 100% ఆశ ఉంది. సుప్రీంకోర్టు మీద 100% మాకు నమ్మకం ఉంది. పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఏ డిసిషన్ అయినా మంచి డిసిషన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి జేపీసీ అని పెట్టారు. జేపీసీ అనే ఒక కమిటీ అన్నప్పుడు డెఫినెట్గా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీలో అందరు ఒపీనియన్ తీసుకొని ఏదైతే బెస్ట్ ఉందో అది ఇవ్వగలగాలి. దాంట్లో 44 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు జేపీసీకి. ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. బీజేపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఒక్కటి లేదు. ఎందుకు? అక్కడ మా మెజారిటీ ఉంది, జేపీసీలో అందరూ వీళ్ళ మనుషులే ఉన్నారు. ఇంకా నీకు అక్కడ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏముంటుంది? సో సేమ్ అంటే ఒంటెద్దు పోకని అంటారు కదా, వన్ సైడ్ మేము డిసిషన్ తీసుకున్నాం మీరు ఫాలో కావాలి అంతే. సమాజం ఎక్కడన్నా పోని అనే ధోరణిలో బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి బీజేపీ పతనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పతనం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతమంది ఎలక్షన్స్ చూడండి, లాస్ట్ ఎలక్షన్ చూడండి, లాస్ట్ 2 ఎలక్షన్స్లో మీకు గ్రాఫ్ బీజేపీ ఎంత పడిపోయిందని మీరు చూడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా 2 కట్టెలు అంటే డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ మోదీ అండ్ అమిత్ షా డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ లో మోదీ అమిత్ షా ఎలిమినేట్ అయిపోయారు, లేరు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. వీళ్ళిద్దరే డబుల్ ఇంజన్లు. ఏ ఇంజన్ ఆగిపోయినా కానీ బీజేపీ మొత్తం బండి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజన్లు ఇద్దరే.